హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ వాళ్ళకి ఆల్రెడీ ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేసాం కదండి. ఆ ఫోర్త్ యూనిట్లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంఓఎస్ అనేది ప్రీవియస్ క్లాసులో మీకు అవుట్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ వన్, సో న్యూట్రిషనల్ బేస్ చేసుకుని బ్యాక్టీరియాలలో ఆర్ ఎంఓఎస్లో ఎన్ని రకాలుగా టైప్స్ అనేవి ఉన్నవి మనం చూద్దాం. సో న్యూట్రిషనల్ బేస్ చేసుకుని మైక్రో ఆర్గానిజమ్స్లో ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్, లిథోట్రాప్స్, ఆర్గానోట్రాప్స్, ఫోటోట్రాప్స్, కీమోట్రాప్స్ అనే క్లాసిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటిలో ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్ ఈ మెకానిజం తెలుసుకుంటే మనకి మిగతావన్నీ కూడా ఫోటో ఆటోట్రాప్స్ అన్న కీమో ఆటోట్రాప్స్ అని మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఆటోట్రాప్స్ మనకి అంటే ఏంటంటే ఆటో మీన్స్ సెల్ఫ్, AUTO ఈజ్ ఈక్వల్ టు SELF సెల్ఫ్. ట్రాఫీ TROPHE ఈజ్ ఈక్వల్ టు నౌరిషింగ్ NOURISHING నౌరిషింగ్. అంటే ఆటోట్రాప్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ది ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్, సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకున్నటువంటి ఎంఓఎస్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఆటోట్రాప్స్ అని చెప్తాం, మనకు తెలిసిన విషయమే. సో దీని క్వైట్ ఆపోజిట్ హెటెరోట్రాప్స్. హెటెరోట్రాప్ మీన్స్ హెటెరో ఈజ్ ఈక్వల్ టు అదర్, ట్రాఫీ ఈజ్ ఈక్వల్ టు నౌరిషింగ్ సేమ్. దే డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎనీ వన్ ఫుడ్ అండ్ షెల్టర్. ఆహార పదార్థాల కొరకు ఇతరుల మీద నివసించే వాటిని హెటెరోట్రాఫిక్ బ్యాక్టీరియా అని మనం చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఆటోట్రాప్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సొంతముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దట్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అని చెప్పాం. సరే, ఇట్ యూటిలైజ్డ్ బై ఆర్గానిక్ మెటబాలిటీస్ ఫుడ్ ఫ్రమ్ CO2. దీనికి కావలసినటువంటి ఆటోట్రాప్స్కి కావలసినటువంటి CO2 అంటే వేటిని ఉపయోగించుకుంటుంది ఇది ఆటోట్రాప్స్. వాటి లోపల ఇనాక్యులేషన్ చేయబడినటువంటి ఆటోట్రాప్స్ లోపల ఇనాక్యులేషన్ చేయబడినటువంటి CO2ను ఉపయోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. లేదా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని CO2ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆటోట్రాప్స్ అనేవి ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో నెక్స్ట్ వన్ హెటెరోట్రాప్స్. హెటెరోట్రాప్స్ వచ్చినప్పటికీ అబ్జర్వ్ ఆర్గానిక్ మెటబాలిటీస్ ఫుడ్స్. ఇవి ఆహార పదార్థాలను తయారు చేయవు, కానీ ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆర్గానిక్ మెటబాలిటీస్ ఈజ్ ఫుడ్ అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఏ హెటెరోట్రాప్స్. ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ అబ్జర్వ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఏ హెటెరోట్రాఫిక్ బ్యాక్టీరియా. ఇవి ఆహార పదార్థాలను తయారు చేసుకోవు, కానీ ఆహార పదార్థాలనే డైరెక్ట్గా సరౌండింగ్ ఏరియా నుంచి లేదా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవి ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ద మెయిన్ కంపారిజన్ బిట్వీన్ ద ఆటోట్రాప్స్ అండ్ హెటెరోట్రాప్స్. ఆటోట్రాప్స్లో మీన్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి CO2ను ఉపయోగించుకుని ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుని దేర్ ఆర్ లైఫ్ సొంతంగా జీవిస్తున్నట్లయితే వాటిని ఆటోట్రాప్స్ అని చెప్పాం. సో హెటెరోట్రాప్స్ అనేవి ఆర్గానిక్ మెటబాలిటీస్ ఫుడ్ అబ్జర్బ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియా. దీస్ MOS ఈజ్ కాల్డ్ ఏ హెటెరోట్రాప్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి లిథోట్రాప్స్, ఆర్గానోట్రాప్స్, ఫోటో ఆటోట్రాప్స్, కీమో ఆటోట్రాప్స్ అని మనకి విభజించడం అనేది జరిగింది. సో ఫోటోట్రాప్స్ వచ్చినప్పటికి మరలా దీన్ని డివైడ్ ఇంటూ ఫోటో ఆటోట్రాప్స్, ఫోటో హెటెరోట్రాప్స్. ఫోటో ఆటోట్రాప్స్లో మనకి ఏమర్థమవుతుంది? ఫోటో PHOTO మీన్స్ లైట్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలంటే లైట్ అనేది కావాలి. ఓకే, లైట్ అనేది కావాలి. లైట్ సమక్షంలో ఆహార పదార్థాలని ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఫోటో ఆటోట్రాప్స్ అని చెప్తాం. మరలా ఫోటోట్రాప్స్ దర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, ఫోటో ఆటోట్రాప్స్, ఫోటో హెటెరోట్రాప్స్. సో ఆటోట్రాప్స్ చెప్పినట్టుగా
లైట్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకోండి, అది ఫోటో ఆటోట్రోప్స్ అవుతుంది. ఫోటో హెటరోట్రోప్స్ అంటే లైట్ను ఉపయోగించుకుని ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకునేటువంటి వాటిని ఫోటో హెటరోట్రోప్స్ అని చెప్తాం. ఇట్లా ఫోటో ఆటోట్రోప్స్, ఫోటో కీమోట్రోప్స్. అలాగే కీమోట్రోప్స్ వచ్చినప్పటికి కీమోలో స్పెల్లింగ్ చూడండి, CHEMO. CHE అంటే ఏంటి? కెమిస్ట్రీ, కెమికల్స్ని ఉపయోగించుకుని, కార్బన్స్ని ఉపయోగించుకుని లేదా ఆర్గానిక్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ మెటీరియల్స్ని ఉపయోగించుకుని కనుక ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే వాటిని కీమోట్రోప్స్ అని చెప్తాం. ఆటోట్రోప్స్ అంటే డైరెక్ట్గా ఆహార పదార్థాలు తయారు చేసుకోవాలి సరౌండింగ్లో ఉన్నటువంటి CO2ను ఉపయోగించుకుని. హెటరోట్రోప్స్ అంటే ఆహార పదార్థాలను తయారు చేసుకోదు, అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటిని హెటరోట్రోప్స్ అని చెప్పాం. ఫోటోట్రోప్స్ అంటే ఏంటి? ఫోటో అంటే లైట్ను ఉపయోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటే చూడండి, రెస్పిరేషన్, మెటబాలిటిక్స్, ఎంజైమ్స్ రియాక్షన్స్ ఎక్సెట్రా ఏమైనప్పటికీ చేసుకోవాలంటే ఫోటో అంటే లైట్ సమక్షంలో జరుగుతుంది, దాన్ని ఫోటోట్రోప్స్ అని చెప్తాం. కీమోట్రోప్స్ అంటే కెమికల్స్, ఆర్గానిక్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ మెటీరియల్స్ని ఉపయోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటే దాన్ని కీమోట్రోప్స్ అని చెప్తాం. ఓకేనండి. సో మెనీ మైక్రో ఆల్గే లైక్ సైనోబ్యాక్టీరియా, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో మెకానిజం ఎట్లా జరుగుతుందంటే, వన్స్ అగైన్ ఫస్ట్ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఫస్ట్ లైట్, ఓకేనండి, మీకు జాగ్రత్తగా చూడండి, మీకు మెటీరియల్స్లో సెండ్ చేస్తాను చూడండి. ఫస్ట్ లైట్ అనేది ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ ఎట్లాగ మారుస్తుందంటే ఎనర్జీ కింద మారుస్తుంది. ఇక్కడ చూడండి, లైట్ మైక్రో ఆల్గే కానీ సైనోబ్యాక్టీరియాలో కానీ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కానీ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కానీ ఫస్ట్ ఈక్వేషన్ వేసుకున్నప్పుడు లైట్ అని వేసుకుంటాం. లైట్ యారో క్లోరోఫిల్, యారో ఎనర్జీ. ఓకేనండి. సో మీకు అర్థమవుతుందండి. లైట్, CHL క్లోరోఫిల్, నెక్స్ట్ వన్ ఎనర్జీ. సో నెక్స్ట్ వన్, ఈ ఎనర్జీలో మనకి ఏం ఉపయోగపడుతుందంటే, ఎట్లాగా కార్బోహైడ్రేట్స్ ఆహార పదార్థాలు తయారవుతాయంటే H2 అనేటువంటి మాలిక్యూల్స్ అనేది O కింద H2 కింద స్ప్లిట్ అవుతుంది. మరలా ఇందులో H2 అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? CO2 అనేటువంటి కెమికల్ రియాక్షన్స్లో H2ను ఉపయోగించుకుని కార్బోహైడ్రేట్స్ అనేవి తయారు చేయబడతాయి. ఎందులో ఏంటండి? ఫోటోట్రాప్స్లో మెయిన్ ఏం కావాలి? లైట్ కావాలి, క్లోరోఫిల్ కావాలి. క్లోరోఫిల్స్ ఎందులో ఉంటాయి? గ్రీన్ కలర్, పర్పుల్ బ్యాక్టీరియాస్లో అన్నిట్లో మనకు కనబడుతుంటాయి. లైట్ అనేది అట్మాస్ఫియర్లో లైట్ అనేది క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసుకుని ఆ క్లోరోఫిల్ అనేది ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఎనర్జీ ఫామ్ చేసిన తర్వాత ఓకేనండి, ఈ ఎనర్జీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే H2 ప్రోటాన్స్లోను. ఆ H2 అనేది ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతుంది O కింద H2 కింద. H2 అనేది O కింద H2 కింద స్ప్లిట్ అయిపోతుంది, రెండు భాగాల కింద విడిపోతుంది. ఈ H2 ఎట్లా ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ తోటి H2 కలిసి కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. ఇది లైట్ రియాక్షన్స్ ఇన్ ద మైక్రో ఆల్గే, సైనోబ్యాక్టీరియా, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. సెకండ్ వన్, కీమోలిథోట్రోప్స్. కీమోలిథోట్రోప్స్ కెమికల్స్ ఎలా ఉపయోగపడతాయి? పైన చెప్పినది లైట్ అంటే ఫోటోట్రోప్స్లో అట్లా జరుగుతుంది. కీమోలిథోట్రోప్స్లో ఎట్లా జరుగుతుందంటే ఇనార్గానిక్ మెటబాలిటీస్ ఉంటాయి, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఎక్కడ ఉంటాయండి? స్ప్రెడ్ ఉంది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో, వాతావరణ పరిస్థితుల్లో ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ లేదా ఇనార్గానిక్ మెటబాలిటీస్ని ఇనార్గానిక్ బై ప్రొడక్ట్స్ కింద మారుస్తాయి. ఫస్ట్ మారిపోవాలి. ఇనార్గానిక్ బై ప్రోడక్ట్ కింద మార్చిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎనర్జీ ఫామ్ అవుతుంది లైట్ రియాక్షన్స్ వల్లే. ఈ ఎనర్జీ మరలా దేని కింద ఉపయోగపడుతుందంటే H2 వన్స్ అగైన్
లైట్ రియాక్షన్లో H2 అని చెప్పి H2Oతో ఎనర్జీ కలిసి O కింద H2 కింద మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది. 1 సెకండ్ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ లైట్ అనే మాట రాలేదు. కీమోలిథోట్రోప్స్లో మనకి ఏం కనబడుతుందండి, ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ కనబడుతున్నాయి. ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఓకేనండి, 1 సెకండ్ ఇనార్గానిక్ మెటబాలిట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ అనేవి ఇనార్గానిక్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఇనార్గానిక్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేసినప్పుడు మనకి ఏం రిలీజ్ అవుతుందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ దేనికి అందించబడుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లోపల ఉన్నటువంటి H2Oకి అందించబడి O కింద H2 కింద స్ప్లిట్ అయిపోతుంది. మీకు ఇందాక పైన చెప్పినటువంటి ప్రీవియస్గా లైట్, క్లోరోఫిల్, ఎనర్జీ, మరలా ఎనర్జీ ఎక్కడ ఉపయోగపడుతుంది, H2O అనేది O కింద H2 కింద స్ప్లిట్ అయిపోతుంది. అలాగే కీమోలిథోట్రోప్స్లో కూడా కీమో అంటే కెమికల్స్, ఇనార్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేవి ఇనార్గానిక్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది మట్ల దేనికి ఉపయోగపడుతుంది, ఎనర్జీ అంటే H2Oకి ఉపయోగపడుతుంది. H2O ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని O కింద H2 కింద స్ప్లిట్ అయిపోతుంది. మరలా H2 అనేది ఎవరితోటి బైండింగ్ అవుతుందంటే పైన చెప్పిన దాని వల్లే CO2తో బైండింగ్ అవుతుంది. CO2తో రియాక్షన్ జరిపి మనకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది ఇక్కడ కూడా. సో పైన చెప్పినటువంటి లైట్ రియాక్షన్స్లో కూడా, అలాగే కీమోలిథోట్రోప్స్లో కూడా, రెండింటిలో కూడా మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది కార్బోహైడ్రేట్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనండి, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎలా వచ్చినాయంటే లైట్ రియాక్షన్స్లో, లైట్ అంటే ఫోటోట్రోప్స్లో ఫోటో మీన్స్ లైట్ని ఉపయోగించుకుని క్లోరోఫిల్ లైట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది H2O తోటి యాడ్ అవ్వి O కింద H2 కింద స్ప్లిట్ అయిపోతాయి. మరలా H2లో నుండి H2 అనేది నెక్స్ట్ కాంపౌండ్ అయినటువంటి CO2తో రియాక్షన్ జరిపి కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ ఏ ఫోటోట్రాప్స్, అంటే లైట్ను ఉపయోగించుకున్నాయి. ఇక్కడ ఫోటో మీన్స్ లైట్ ప్లేస్లో మనకి కెమికల్స్, కీమోట్రాప్స్ అంటే మనం ఏం చెప్పామండి, కెమికల్స్, ఇనార్గానిక్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అక్కడ లైట్ ప్లేస్లో ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ పెట్టుకున్నాం అనుకోండి, లేదా ఇనార్గానిక్ మెటబాలిట్స్ పెట్టుకుంటే అదేమవుతుంది, కీమోలిథోట్రోప్స్ అవుతుంది, లేదా కీమోట్రోప్స్ అవుతుంది. ఓకేనండి, మళ్ళీ చూడండి, ఇనార్గానిక్ మెటబాలిటీస్, యారో మార్క్, ఇనార్గానిక్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఏర్పడిన తర్వాత మనకి ఏంటంటే, ప్రొడక్ట్స్ అంటే అర్థం ఏంటి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎండ్ ప్రొడక్ట్ కాదు, ఎనర్జీ. సో ఈ ఎనర్జీని ఉపయోగించుకుని మరలా నెక్స్ట్ స్టెప్లో ఎనర్జీ ఎవరికి యాడ్ అవుతుందంటే H2Oకి యాడ్ అవుతుంది. H2O ఎప్పుడైతే H2O యాడ్ అయిందో స్ప్లిట్ అవుతుంది, విడిపోవడం ప్రారంభమవుతుంది. O కింద H2 కింద, మరలా O అనేది డిస్కంటిన్యూ అట్లా ఉండిపోతుంది. H2 అనేది the next another reactions are there combined with the CO2 తోటి కంబైండ్ అయ్యి మనకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. ఈ విధంగా మనకి లైట్ రియాక్షన్స్లోను ఇనార్గానిక్, ఆర్గానిక్, కీమోట్రోప్స్లో మనకి ఈ విధంగా మనకి ఫుడ్ మెటీరియల్స్ ఫామ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి యూనిట్లో మనకి ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్ అనేవి మనం తెలుసుకుంటే లిథోట్రోప్స్, ఆర్గానోట్రోప్స్, ఫోటోట్రోప్స్, కీమోట్రోప్స్ అనేవి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకున్నాను. ఆటోట్రోప్స్ అంటే ఇక్కడ మెయిన్ రీజన్స్ 4 గుర్తుపెట్టుకోండి. ఆటోట్రోప్స్ అంటే సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకునేవి, దానికి కావాల్సినటువంటివి CO2 అనేది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆటోట్రోప్స్. హెటరోట్రోప్స్ వచ్చినప్పటికీ మనకి ఏంటండి, హెటరోట్రోప్స్ వచ్చినప్పటికీ ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ ఆర్గానిక్ మెటబాలిటీస్ ఫుడ్ అబ్జర్వ్, డైరెక్ట్గా ఫుడ్ మెటీరియల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అది మెయిన్ కంపారిజన్. అలాగే ఫోటోట్రాప్స్, కీమోట్రాప్స్ అంటే ఫోటో అంటే లైట్ సమక్షంలో, కీమోట్రాప్స్ అంటే ఇనార్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో ఏ విధంగా అది ఆహార పదార్థాలను తయారు చేసుకుందో మనం చూసాం కదండి. ఈ విధంగా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ని న్యూట్రిషనల్ బేస్ చేసుకుని ఆటోట్రాప్స్ కింద, హెటరోట్రాప్స్ కింద, లిథోట్రాప్స్, ఫోటోట్రాప్స్, కీమోటోట్రాప్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి. ప్రీవియస్ క్లాస్లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, మైక్రో ఆర్గానిజమ్స్ పెరగాలంటే ఏమేమి మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ కావాలో, ట్రేస్ ఎలిమెంట్స్ కావాలో చెప్పాం.
సెకండ్ వన్ ఆటోట్రోప్స్ అంటే హెటరోట్రోప్స్ అంటే జస్ట్ అవుట్లైన్ చెప్పాం. దీని తర్వాత మైక్రోబియల్ గ్రోత్ ఫర్ డిఫరెంట్ ఫేజెస్. మైక్రో ఆర్గానిజమ్స్ ఇప్పుడు చెప్పిన చాప్టర్ పక్కన పెట్టండి. ఇది న్యాచురల్గా జరిగేటువంటి బయట ప్రాసెస్. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లైట్ను ఉపయోగించుకుని, కెమికల్స్ని ఉపయోగించుకుని, ఎనర్గానిక్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ఉపయోగించుకుని ఫుడ్ మెటీరియల్స్ సొంతంగా తయారు చేసుకుంటుంది. అది పక్కన పెడితే కనుక థర్డ్ చాప్టర్ నెక్స్ట్ నేను చేసే వీడియో మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేజ్. మైక్రోబియల్ గ్రోత్ ఇండస్ట్రియల్ లెవెల్లో మనం పెంచాలి అంటే బ్యాచ్ కల్చర్లోను, సింక్రనస్ కల్చర్లోను, కంటిన్యూస్ కల్చర్స్లోను మైక్రో ఆర్గానిజమ్స్ ఎట్లా అవి డెవలప్మెంట్ చెందుతాయో నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, బాయ్.